అతుల్ని కట్లపాముతో చంపిన భార్య. ఏమైందో తెలుసా? ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మిరట్ జిల్లా హస్తినాపూర్ ప్రాంతంలో జరిగింది. 35 ఏళ్ల అతుల్, 30 ఏళ్ల దామిని, వీళ్ళ ఇద్దరిది 5 ఏళ్ల క్రితం జరిగిన ప్రేమ వివాహం. వారికి ఒక 6 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే దామిని స్కూల్ డ్రైవర్ గా పనిచేస్తున్న తుషార్ తో వివాహితర సంబంధం పెట్టుకుంది. భర్త అడ్డు తప్పించుకోవడంతో పాటు అతని పేరు మీద ఉన్న 20 లక్షల ఇన్సూరెన్స్ సొమ్మును కూడా క్లెయిమ్ చేసుకోవడం కోసం దామిని ఆమె ప్రియుడు కలిసి ఈ ఘాతకానికి ప్లాన్ చేశారు. గురువారం నైట్ దామిని తన భర్త తాగే పాలల్లో నిద్రమార్తలు కలిపి ఇచ్చింది. అతను సోయి లేకుండా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం ఇద్దరు పాములు పట్టే వాళ్లకు 10,000 ఇచ్చి అతుల్ బెడ్రూమ్ లో అత్యంత విషపూరితమైన కట్లపాముతో బలవంతంగా అతని చేయికి కనిపించారు. మరుసటి రోజు ఉదయం అతుల్ మరణించాక ఉడకపోత వల్ల తను బయట పడుకున్నానని ఉదయం చూసేసరికి గదిలో పాము దూరి తన భర్తను కరిచి చంపేసిందని ఏడవడం మొదలుపెట్టింది. గదిలో పామును చూపించి అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. అతుల్ మరణంపై అతని తండ్రికి అనుమానం వచ్చి ఖననం చేయకుండానే పోస్ట్ మార్టం చేయాలని పట్టుబడ్డాడు. పోలీసు వాళ్ళు రంగంలోకి దిగి దామిని మొబైల్ కాల్ డేటా పరిశీలించగా ఆమె నిరంతరం తుషార్ తో టచ్ లో ఉన్నట్టు తేలింది. పోలీసుల విచారణలో దామిని ప్రియుడితో కలిసి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పాముతో కరిపించి చంపినట్లు అంగీకరించింది. పోలీసులు నిందితులందరినీ అరెస్ట్ చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్.